మనం ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీ ముందు పెట్టాలని మరి ఆశపడుతున్నాం. గత వారం కూడా మరి బోధించడం జరిగింది, కానీ అది రికార్డ్ అనేది కాలేదు. రికార్డ్ ఎందుకు కాలేదు అంటే అది సాతాను ఒక ఆటంకం కాబట్టి. అదేంటంటే 1000 ఏళ్ల పరిపాలన, పరలోకపు తండ్రి యొక్క 1000 ఏళ్ల పరిపాలన ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటది అని స్పష్టంగా మీకు అర్థమయ్యేటట్టుగా, మీ స్పష్టంగా మీ కళ్ళకు అంటే మీరు చూస్తున్నట్టుగానే బోధించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇంకా చాలా మంది 1000 ఏళ్ల పరిపాలన గురించి ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులకు పూర్తిగా అంటే 99% అవగాహన లేని వారే ఉన్నారు. ఎందుకంటే చాలా మంది 1000 ఏళ్ల పరిపాలన అంటే అది ఎలా ఉంటుందో మాకు తెలియదు, ఏ విధంగా ఉంటుందో తెలియదు. కొందరు అంటారు మధ్య ఆకాశం అంటారు, కొందరు అంటారు యేసుక్రీస్తు పరిపాలిస్తాడు అంటారు, కొందరేమో అసలు 1000 ఏళ్ల పరిపాలన అంటే అది పరలోకంలోనా లేకపోతే భూమి మీదనా, మరి ఎక్కడ ఉంటుందో మాకు తెలియదు అనే ఆలోచనలో భిన్న భిన్న అభిప్రాయాలు, భిన్న భిన్న బోధలు ఇప్పటి వరకే చాలా మంది బోధలు చేసేస్తారు దీని మీద. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళకి పూర్తి అవగాహన లేదు కాబట్టి. అసలు 1000 ఏళ్ల పరిపాలన ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఎలా ఎలా ప్రారంభం అవుతుంది, ఎలా నడుస్తుంది, ఎలా అంతం అవుతుందో నేను ఈరోజు మీకు వివరిస్తాను. ఎందుకంటే పూర్తి అవగాహన, పూర్తి విషయము నాకు తప్ప ఇంకెవరికి తెలియదని నేను ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే దాని గురించి కంప్లీట్ గా పరలోకపు తండ్రి మనకు తెలియజేయడం జరిగింది, నాకు తెలియజేయడం, మనకు కాదు నాకు తెలియజేయడం జరిగింది కాబట్టి మీకు ఈ యొక్క విషయాన్ని మీ ముందు పెడతాను. అయితే 1000 ఏళ్ల పరిపాలన అనేది 2060 దాటిన తర్వాత అది ప్రారంభం అవుతుంది. అంటే డే టు టైం మనకు చెప్పలేదు, కానీ 2060 అనేది మాత్రము పరలోకపు తండ్రి తెలియజేయడం జరిగింది. ఓకే, ఈ 2060 అంటే ఎలా జరుగుతుంది అంటే 2060లో పరలోకపు తండ్రి ఈ భూమిని పరిపాలించబోతున్నారు. ఫస్ట్ మీరు మైండ్ లో పెట్టుకోవాలి, ఏంటిది? భూమిని పరిపాలించబోతున్నారు. ఈ పరిపాలనకు పరలోకపు తండ్రి 1000 ఏళ్ల పరిపాలన ఈ భూమి మీద చెయ్యాలి అంటే పరలోకపు తండ్రి ముందుగా ఇద్దరు వ్యక్తులను, అర్థమవుతుందా, ఇద్దరు వ్యక్తులను ముందే బైబిల్లో నిర్ణయించి పెట్టారు. అంటే ముందే వాళ్ళని నిర్ణయించి పెట్టారు. వాళ్ళు ఎవరు అంటే రెండో మెస్సయ్య. ఎవరు చెప్పండి? రెండవ మెస్సయ్య. అర్థమవుతుందా? మొదటి మెస్సయ్య ఎవరు? యేసుక్రీస్తు. అర్థమవుతుందా? ఇప్పుడు చాలా మంది యేసుక్రీస్తు రాబోతున్నాడు, అందుకని యుద్ధాలు జరుగుతున్నాయి, అవి వస్తున్నాయి, ఇవన్నీ కాదు, అంతా లేదు. అంటే బైబిల్లో లెక్కలు పత్రాలు అంటే బైబిల్లో ఉన్న క్యాలిక్యులేషన్ అవి లేవు. అర్థమవుతుందా? బైబిల్లో చెప్పిన ప్రకారము 1000 ఏళ్ల పరిపాలన 2060 నుంచి స్టార్ట్ అవుతుంది. అది భూమి మీద స్టార్ట్ అవుతుంది. అది ఎలా ఉండబోతుంది, దానికి ఈ రెండో మెస్సయ్య అనేది ఎక్కడుందంటే జకర్యా గ్రంథం 4:14లో ఉంటుంది. చూడండి, చదవండి. 4:14 జకర్యా 4:14 ఏముంటుంది అంటే, అతడు నాతో ఇవేమిటని నాకు తెలియదా, ఏంటిది నీకు తెలియదా అనేను. నా ఏలినవాడా, నాకు తెలియదని అనగా, అతడు వీరిద్దరూ సర్వలోక నాదుడగు ఎలోహిం యొద్ద అంటే అదోనా యొద్ద నిలువబడుచు తైలము పోయి వారై ఉన్నారు. కిందకి వచ్చేసరికి ఫుట్నోట్లో అభిషక్తులు. ఏముంది? అభిషక్తులు అంటే తైలము పోసిన వారు. వీళ్ళిద్దరు, ఒకరు యేసుక్రీస్తు అయితే రెండోది రెండో మెస్సయ్య అనేది మీకు చెప్పడానికి ఈ విషయం నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఒక యేసుక్రీస్తు ప్రపంచ మానవాళిని నా యెషయా గ్రంథం 42:8 ప్రకారం పబ్లిక్ అందరినీ బైబిల్ వైపు తిప్పాలి. అంటే అందరినీ విగ్రహారాధన చేసే వారిని ఇటువైపు తిప్పాలి.
ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే రెండో మెస్సయ్య ప్రపంచ మానవాళిని ఉన్న తలంగానే అంటే ఎక్కడ ఉన్న వారిని అక్కడగానే ఉంచి అందరినీ ధర్మశాస్త్రం అనేది బోధించడం జరుగుతుంది. అర్థమవుతుందా? ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండాలి, ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండి ఈ భూమి మీద కంప్లీట్ గా విగ్రహారాధన ఉండదు. విగ్రహారాధన అనేది ఉండదు. దేశానికి బార్డర్లు ఉండవు. అంటే ఒక దేశానికి ఇంకో దేశానికి బార్డర్ ఉండదు, ఆర్మీ ఉండదు. అది యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో మీకు కనబడుతుంది. అయితే ఈ వ్యక్తి ఏం చేస్తాడు? ఈయనతో పాటు ఇంకొక వ్యక్తి ఉన్నాడు. అతడు ఎవరంటే యెహోషువ. మోషేతో నడిచిన కాలేబు, యెహోషువాలు ఉన్నారు కదా, ఇద్దరు నీతిమంతులు. వాళ్ళల్లో యెహోషువ మళ్ళీ ఈ భూమి మీద పుట్టడం జరుగుతుంది. ఆయన పాతాళ లోకంలో పరదేశిలో ఉన్నాడు. ఇంకా భూమి మీదకి ఇంకా రాలేదు, ఇంకా సమయం అనేది రాలేదు. ఎందుకంటే 2026 ఈరోజు 6వ తారీఖు, ఇంకా ఆయన భూమి మీదకి ఇంకా రాలేదు, అంటే పుట్టలేదు. ఓకే, ఇంకా ఒక 10-20 సంవత్సరాల తర్వాత మరి పుట్టొచ్చు. ఆ విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తాను ఒకవేళ పుడితే. అయితే ఈ యెహోషువ ఏం చేస్తాడంటే 1000 ఏళ్ల పరిపాలనలో యూదులు, ఇశ్రాయేలీలు మందిరం కడతారు. ఆ మందిరం మీద ఈ యెహోషువ అధికారిగా ఉంటాడు. ఇది ఎక్కడుంది బైబిల్లో అంటే ఇదే జకరియా గ్రంథము. చూడండి 3:8 నుంచి చూడండి. దీంట్లో ప్రధాన యాజకుడైన యెహోషువ నీ ఎదుట కూర్చుండు, నీ సహకారులు సూచనలుగా ఉన్నారు. నీవును వారును నా మాట ఆలకింపవలని ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పించబోతున్నాను. యెహోషువ ఎదుట నేనిచ్చిన రాతిని తేరి చూడి, ఆ రాతికి 7 నక్షత్రములున్నవి. దాని చెక్కడపు పని చేయువాడును నేనే. ఇదే సైన్యములకు అధిపతి అదోనాయి వాక్కు. మరి ఒక దినము లోగానే నేను ఈ దేశపు యొక్క దోషమును పరిహరించును. ఆ దినమున ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను కూర్చుండు మీరందరూ ఒకరికొకరు పిలుచుకొని పోదురు. ఇదే సైన్యములకు అధిపతి అదోనాయి వాక్. ఇక్కడ 3:2లో చూడండి. సాతాను అదోనాయి కాదు సాతాను అదోనాయి నిన్ను గద్దించును. యెరూషలేమును కోరుకొను అదోనాయి నిన్ను గద్దించును. ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివలనే ఉన్నాడు కదా అని అదోనాయి దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించుకువాడై దూత సముఖంలో నిలిచి ఉండగా, దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని పై బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుతున్నాను అని చెప్పాను. అంటే ఇక్కడ ఎవరి గురించి మాట్లాడతాడు? యెహోషువ. ఎవరు మాట్లాడుతున్నారంటే 2వ మెస్సయ్య మాట్లాడుతున్నాడు. చిగురు అంటే అర్థమైందా? చిగురు అంటే ఎవరు చెప్పండి? చిగురు అంటే 2వ మెస్సయ్య. బైబిల్లో మీరు ఎన్ని రిఫరెన్స్ దావీదు చిగురు అన్నదనుకో, దావీదు చిగురు అని రాసింది అనుకో, మీకు యెషయా గ్రంథంలో ఉంటది, చాలా చోట్ల జకర్యాలో, ప్రకటన గ్రంథంలో, అన్ని చోట్ల చిగురు అనేవి ఉంటాయంటే ఇలా 2వ మెస్సయ్య. ఈ 2వ మెస్సయ్య ఏం చేస్తాడంటే యెహోషువని పాతాళ లోకం నుంచి పైకి రప్పించి అతని మలిన వస్త్రములు తీసేసి అతన్ని పుట్టించి, అదైనా అతడు పెరిగి పెద్దవాడైన తర్వాత అతడు ఎక్కడుంటాడంటే మందిరపు మీ అధికారిగా ఉంటాడు, ప్రధాన యాజకుడుగా ఉంటాడు. అర్థమవుతుందా? ఇది బైబిల్లో రాయబడ్డ విషయం. ఇది ముందు అంటే మీ 1000 ఏళ్ల పరిపాలనకు ముందు వీళ్ళు చేసే కార్యక్రమాలు అనేది నేను చెప్తాను. చిగురు అనే నా సేవకుని రప్పించబోతున్నాను అంటే ఇతడు 2వ మెస్సయ్య. యెహోషువ మళ్ళీ భూలోకం నుంచి రావడం, పుట్టడం, అతడు మళ్ళీ ఇక్కడ
నాకు తెలిసిన మట్టుకు అతడు ఇశ్రాయేల్ దేశంలోనే పుట్టాలి, ఎందుకంటే అక్కడ లేవి గోత్రంలో పుట్టాలి. అతడు ఏమవుతాడు? అధికారి, మందిరం మీద అధికారిగా ఉంటాడు. మళ్ళా మందిరం కట్టడం జరుగుతుంది. ఆ మందిరం కట్టిన తర్వాత అతడు దాని మీద అధికారిగా ప్రధాన యాజకుడిగా అతడు అధిపతి అని ఉంది. ప్రధాన యాజకుడిగా అతడు ఉండడం జరుగుతుంది. ఇతడు యెహోషువ పుడతాడని ఇప్పటి వరకు భూమి మీద ఏ వ్యక్తి కూడా, ఏ శక్తి కూడా బోధించలేదు. ఏ వ్యక్తికి తెలియదు, ఇశ్రాయేల్లో ఉన్న యూదులకు కూడా తెలియదు ఈ విషయం. అర్థమవుతుందా? యెహోషువ ఇక్కడ మళ్ళీ చదవండి కావాలంటే. ఇతను పై బట్టలు తీసేమని ఇక్కడ చెప్తున్నారు, ఇక్కడ ఏం చెప్తున్నాడు? 8లో కిందికి వచ్చినాక చెప్పండి. ప్రధాన యాజకుడు అవుతాడంటే ఏమవుతాడు? ప్రధాన యాజకుడు. రక్షింపు కావాలా, రప్పింపబో. అంటే ఇక్కడ యెహోషువ ఎక్కడ ఉంటాడు? ఇశ్రాయేల్ దేశంలో ఉంటాడు. అర్థమవుతుందా? ఈ చిగురు ఎక్కడ ఉంటాడు? వేరే దేశంలో ఉంటాడు. అక్కడ ఏం చెప్తున్నాడు ఆయనకంటే, యెహోషువకు దేవుడు ఏం చెప్తున్నాడు? అరే బాబు, నువ్వు మందిరం కట్టబడుతుంది, మందిరం మీద నువ్వు యాజకుడు, ప్రధాన యాజకుడిగా అధికారిగా నువ్వు ఉంటావు. ఇక్కడికి ఎవరు వస్తారు అంటే నేను దావీదు చిగురు అయిన నా సేవకుడు, అంటే ఇతడు రెండో మెస్సయ్య, 4:14 లేపబడి రెండో మెస్సయ్య వచ్చి ఏం చేస్తాడు? ఇక్కడ ప్రెసిడెంట్ అంటే ఇజ్రాయెల్ దేశానికి ప్రధాన మంత్రిగా ఉంటాడు. రెండో మెస్సయ్య ఏం చేస్తాడు చెప్పండి? ప్రధాన మంత్రిగా ఉంటాడు, ప్రైమ్ మినిస్టర్ గా ఉంటాడు. ఈ ప్రైమ్ మినిస్టర్ హ్యాండ్ ఓవర్ లోనే మందిరం కట్టడం జరుగుతుంది. ఈ ప్రైమ్ మినిస్టర్ అంటే రెండో మెస్సయ్య హ్యాండ్ ఓవర్ లోనే యెహోషువను అభిషేకించడం జరుగుతుంది. ఈ రెండో మెస్సయ్య హ్యాండ్ ఓవర్ లోనే 1000 ఏళ్ల పరిపాలన అనేది యెరూషలేములో, ఇజ్రాయెల్ దేశంలో ప్రారంభించడం జరుగుతుంది. అర్థమవుతుందా మీకు? 1000 ఏళ్ల పరిపాలన ఎలా ఉంటుందో నేను చెప్తున్నా, ఎలా జరుగుతుంది అని. అంటే ఇప్పుడు ఈ రోజు ఇశ్రాయేల్ అంటే ఏం చేస్తున్నారంటే, ఎలా ప్రారంభించాలి, మందిరం కట్టాలి అని అనుకుంటున్నారు. కానీ దాన్ని ఎలా ప్రారంభించాలి, దాన్ని ఎలా మేము ముందుకు వెళ్ళాలి, మాకు దేవుడు ఏ విషయం తెలియదు, సృష్టికర్త మాకేం తెలియజేయలేదే, అదోనాయి మాకేం తెలియజేయలేదు అని ఒక ఏమంటారు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. వాళ్ళు ఏం చేయాలి ఏమీ చేయలేరు వాళ్ళు. అర్థమవుతుందా? 2060 నాటి వరకు ఎవరు ఏమీ చేయలేరు. అర్థమవుతుందా? 2050 నుంచి అమోఘమైన మార్పులు ఈ ప్రపంచ వ్యాప్తంగా ప్రారంభమవుతాయి. 2060 కానీ 60 దాటిన తర్వాత కానీ పరలోకపు తండ్రి 1000 ఏళ్ల పరిపాలన ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? యెషయా గ్రంథం ఏ రోజు స్టార్ట్ అవుతుంది అది కూడా చెప్పాలి కదా. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఏ రోజు స్టార్ట్ అవుతుంది? ఇది పర్ణశాల పండుగ రోజు స్టార్ట్ అవుతుంది. సుక్కోతు పండుగ. అర్థమవుతుందా? సుక్కోతు పండుగ రోజు ఇది ప్రారంభించడం జరుగుతుంది. అర్థమవుతుందా? ఏ రోజు ప్రారంభమవుతుంది చెప్పండి? సుక్కోత్ అంటే పర్ణశాల పండుగ రోజు ఇది ప్రారంభమవుతుంది. అందుకనే యెషయా గ్రంథం 60 లాస్ట్ అధ్యాయంలో ఏం చెప్తారంటే, ఇక్కడ చూడండి రాసి ఉంటుంది. స్టాప్ చేయి. 14వ అధ్యాయము 16 నుంచి చదవండి. జకర్యా, మరియు యెరూషలేముకి వచ్చిన అన్యజనులలో శేషించిన వారందరూ సైన్యములకు అధిపతి అగు అదోనాయగు రాజులకు మ్రొక్కుటకు పర్ణశాల పండుగ ఆచరించుటకు ఏటేటా వత్తురు. అర్థమవుతుందా?
అంటే ప్రతి పండుగకి రావడం ఇబ్బంది కాబట్టి పరలోక తండ్రి ఒక పండుగ నిర్ణయించడం జరిగింది. ఏంటది? పర్ణశాల పండుగకి అన్యజనులు ఏటేటా అంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వారు ధర్మశాస్త్రం పాటించడం జరుగుతుంది. ఫస్ట్ అర్థమవుతుందా? 1000 ఏళ్ల పరిపాలనకు ముందు ప్రపంచమంతా పాటించడం. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? పర్ణశాల పండుగకు రావాలని రూల్ పరలోక తండ్రి నిర్ణయించారా? పర్ణశాల పండుగ ఆచరించడం ఏటేటా లోకమందు కుటుంబములలో సైన్యములకు అధిపతి అదోనాయగు రాజును మ్రొక్కుటకై యెరూషలేమునకు రాని వారి మీద వర్షము కురవకుండును. ఏ దేశమైతే రాదో, ఏ కుటుంబం అయితే రాదో వారి మీద ఏం రాదంట? వర్షము రాదు. అర్థమవుతుందా? వర్షము రాదు అంటే పర్ణశాల పండుగ రోజు, సుక్కోతు పండుగ రోజు ఈ యొక్క 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభమవుతుంది. మందిరం కట్టిన తర్వాత ప్రారంభమవుతుంది అని ఇక్కడ స్పష్టముగా ఉంది. అర్థమవుతుందా? స్పష్టముగా క్లియర్ గా రాసి ఉంది. అంటే రాకపోతే కింది కాదు. ఐగుప్తీయుల కుటుంబములో వారు బయలుదేరకయు రాకయు ఉండిన ఎడల వారికి వర్షము లేకపోవును. పర్ణశాల పండుగ ఆచరించుటకై రాని అన్యజనులకు తాను నియమించిన తెగులతో అదోనై వారిని మొత్తును. అంటే ఆ టైంలో ఎలాంటి తెగులు పెడతారో పరలోక తండ్రి తెలియదు. ఎందుకు అంటే 1000 ఏళ్ల పరిపాలన రాకముందే భూమి మీద ఉన్న దురాత్మలన్నిటినీ బంధించడం జరుగుతుంది. ఒక్క దురాత్మ కూడా భూమి మీద ఉండదు. మరి ఎవరిని ఎట్లా శిక్షించాలి? ఇప్పుడు అంటే దురాత్మల ద్వారా శిక్షిస్తున్నారు దేవుడు. అంటే ఒక కొట్లాట అయిందనుకో, ఒక పోలీస్ స్టేషన్ పోయిందనుకో, ఒక మర్డర్ అయిందనుకో, ఇవన్నీ దురాత్మ సంబంధించిన అంశాలు. వ్యభిచారాలు, దొంగతనాలు, ఇవన్నీ విగ్రహారాధన, కొట్లాటలు, పంచాదులు, ఇవన్నీ భార్యాభర్తల కొట్లాటలు, అన్నదమ్ముల కొట్లాటలు, ఒక కుటుంబం ఇంకొకరు కొట్లాటలు, అన్ని దురాత్మకు సంబంధించినవి. అది అన్ని పాపాలన్నీ భూమి మీద జరుగుతున్న పాపాలన్నీ దురాత్మ. ఇప్పుడు దురాత్మలన్నిటిని 1000 ఏళ్ల పరిపాలన ముందే బంధించడం జరుగుతుంది పాతాళ లోకంలో. మరి మనుషుల్ని శిక్షించాలంటే ఎలా శిక్షిస్తాడు పరలోక తండ్రి? అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు ఒక వ్యక్తిని పరీక్షించాలన్నా, ఒక వ్యక్తిని శిక్షించాలన్నా దురాత్మల పనే నడిచింది ఇప్పటి వరకు 6000 సంవత్సరాలు. మరి దురాత్మలు తీసేస్తే ఏమవుతుంది అంటే, దురాత్మలు తీసేస్తారు ఎక్కడుంది? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఉంటుంది. దురాత్మలు 1000 ఏళ్ళు బంధింపబడతాయి అని మీరు చదువుకోండి. అర్థమవుతుందా? ఈ వీడియో చూసే వాళ్ళు కూడా చదువుకోండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఏముంటుంది అంటే, దురాత్మలన్నిటినీ పాతాళ లోకంలో బంధించడం జరుగుతుంది అని రాసింది. అంటే దురాత్మలు భూమి మీద ఉండవు. మరి దేవుడు ఎలా శిక్షించాలంటే ప్రకృతిని వాడుకొని శిక్షిస్తారు. ప్రకృతిలో ఏమున్నాయి చెప్పండి? ఈగలు, దోమలు, పులులు, సింహాలు. అర్థమవుతుందా? గాలి, వాన, అగ్ని, వర్షము, ఇవన్నీ ఉన్నాయి కదా, వీటితో శిక్షిస్తారు. అర్థమవుతుందా? పరలోక తండ్రి దురాత్మలు ఉండవు కాబట్టి, దురాత్మలను 1000 ఏళ్ల పరిపాలన ముందే బంధించడం జరుగుతుంది. కాబట్టి ఏమవుతుందంటే ఈ ప్రకృతిలో ఉన్న వాటితో మనుషులను శిక్షిస్తాడు. ఎందుకు శిక్షిస్తారంటే రాకపోతే, ఎక్కడికి రాకపోతే యెరూషలేముకు ఏటేటా నువ్వు రాకపోతే ఖచ్చితంగా నీ మీదకి శిక్ష వస్తుంది అనేది ఇక్కడ చెప్పబడింది. ఇక్కడ ఉంది యెషయా గ్రంథం 66 చివరి అధ్యాయంలో కూడా ఇది ఉంది. అర్థమవుతుందా? ఇక్కడ ఏముందంటే ఇగో ప్రతి లాస్ట్ 23 ప్రతి అమావాస్య దినం అంటే న్యూమూన్ విశ్రాంతి దినమును నా సన్నిధి మొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని అదోనాయి సెలవిచ్చుతున్నారు. ఎక్కడికి వస్తారంట? సమస్త శరీరులు అక్కడికి వస్తారు, యెరూషలేముకి వెళ్తారు. ఎప్పుడు? అమావాస్య అంటే న్యూమూన్ అంటే నెలకొకసారి విశ్రాంతి దినం. కొన్ని ఒక విశ్రాంతి దినం నీ కుదిరింది అనుకో, నువ్వు పోతావు. ఒక విశ్రాంతి దినం సబ్బాత్ రోజు నాకు కుదిరింది అనుకో, నేను నా ఫ్యామిలీతో పోతా. అట్లా ఒక్కొక్క కుటుంబం అట్లా పోవడం వల్ల యెరూషలేము అంతా పబ్లిక్ తో నిండిపోయి ఉంటది. అంటే అందరు ఒక్కటేసారి రావద్దని అనౌన్స్మెంట్ ఇస్తారు. ఒక సంవత్సరం ఒక వారం రావాలి,
సబ్బాత్కి, న్యూ మూన్ కి, అంటే నీకు ఎట్లా అనుకూలంగా ఉంటే అట్లా మనం వెళ్ళిపోవడం రావడం జరుగుతుంది. అట్లా సంవత్సరంలో ఖచ్చితంగా పర్ణశాల పండుగ 8 రోజులు నడుస్తుంది కాబట్టి సుక్కోతు పండుగ ఆ 8 రోజులు ఖచ్చితంగా ఆ పండుగకు అందరూ రావాలని పరలోకపు తండ్రి నిర్ణయించడం జరిగింది. ఇదంతా ముందు ఇంట్రడ్యూస్ ఇవన్నీ చెప్తున్నాను. అయితే పరలోకపు తండ్రి 1000 ఏళ్ల పరిపాలన ఎలా ఉంటది, అది ఏ విధంగా ఉంటది, అది ఎలా ఉంటది, దాని యొక్క ఏమంటారు, దాని యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి అని మనం ఆలోచించినట్టయితే అద్భుతంగా ఉంటాయి స్థితిగతులు. పరలోకపు తండ్రి యొక్క 1000 ఏళ్ల పరిపాలన మామూలుగా ఉండదు. భూమి మీద పాపం అనేది వినబడదు, కనపడదు. పాపం మనిషి చెయ్యడు. అర్థమవుతుందా? పాపం అనేది మనము ఎవ్వరూ చూడరు. ఇప్పుడు 2060లో పరలోకపు తండ్రి ఎలా అవుతుందంటే, పరలోకపు యెరూషలేములో మందిరం కట్టి మందసం లోపల మన్నా అంటాం కదా, ఆహారం పెట్టడం జరుగుతుంది. ఆహారాన్ని చిగురించిన కర్ర పెట్టడం జరుగుతుంది. మందసం పెట్టడం జరుగుతుంది. మందిరం కట్టడం జరుగుతుంది. కట్టిన తర్వాత ఏమవుతుందంటే పరలోకము నుండి వెలుగు ఎలా వస్తుంది, ఆ మందసం మీదకి వస్తుంది. వెలుగు, దేవుడి వెలుగు. ఆ వెలుగును ఎవరు చూడలేరు కాబట్టి ఒక గాఢాంధకారమైన ఒక మేఘము ఆ వెలుతురు చుట్టూ, ఆ పరలోకపు తండ్రి వెలుగు చుట్టూ కమ్ముకొని ఉంటుంది. అంటే ఐగుప్తు దేశం నుంచి కానాను దేశం ఇజ్రాయెల్ ప్రయాణం చేసినప్పుడు, యూదులు ప్రయాణం చేసినప్పుడు ఎలా అయితే వెలుగు ఉండేదో, మళ్ళీ వెలుగు పోయినాక ఎలా ప్రయాణం చేసేవాళ్ళు, మళ్ళీ వెలుగు వచ్చినాక ఎలా అక్కడ స్టే చేసేవాళ్ళు, అట్లాగే 1000 ఏళ్ళు ఉంటుంది. అర్థమవుతుందా? మందిరం కట్టడం జరుగుతుంది. పరలోకపు తండ్రి వెలుగు పర్ణశాల పండుగ రోజే, సుక్కోతు పండుగ రోజే అది మందసం మీదకి దిగి రావడం జరుగుతుంది. చుట్టూ మేఘం ఏం చేస్తుంది, ఆయన వెలుతురు చూస్తే చచ్చిపోతారు కాబట్టి ఆ వెలుతురు కనబడకుండా ఏం చేస్తుంది, మేఘం అంతా కమ్ముకొని పరలోకం అంటే మనుషులకు కనబడకుండా పైదాకా ఆ మేఘము ఉంటది. ఎన్ని సంవత్సరాలు ఉంటది? 1000 ఏళ్ళు ఉంటది. 1000 ఏళ్ళు ఉంటది. అర్థమవుతుందా? ఈ 1000 ఏళ్ళు ఏం జరుగుతుంది? 1000 ఏళ్ళు పరలోకం తండ్రి ఎలా పరిపాలిస్తారంటే కేవలం భూమి మీద ధర్మశాస్త్రమే పాటించడం ఉంటుంది, ఇంకొకటి ఉండదు. అంటే ప్రపంచమంతా శనివారం, చెప్పండి, ప్రపంచమంతా శనివారం అంతా ఆరాధనలో ఉంటారు, తండ్రిని ఆరాధించడంలో ఉంటారు. ప్రపంచమంతా ఒకే రోజు పస్కా పండుగ ఆచరిస్తారు. ప్రపంచమంతా 7 రోజులు పులియన్ రొట్టెల పండుగ ఆచరిస్తారు. ప్రపంచమంతా షావోత్ అంటే మొన్న జరిగింది కదా పెంతికోస్తు పండుగ, 50 దినం ఆ పండుగ ఒకటే రోజు జరగదు. పర్ణశాల పండుగ ఒకటే రోజు. అర్థమవుతుందా? పర్ణశాల 8 రోజులు కాబట్టి అట్లా అంతా ప్రపంచమంతా ఒకటే విధానం ఉంటది, ఒకటే సిస్టమ్ ఉంటది, ఒకటే విధానము, ఒకటే అనౌన్స్మెంట్. అర్థమవుతుందా? అందరూ నువ్వు ఒక రోజు, నేను ఒక రోజు, నేను సండే ఆరాధన అవుతా, వాడు సోమవారం ఆరాధన అవుతాడు, వీడు శనివారం ఆరాధన, ఇవన్నీ ఏమీ ఉండవు, అంతా ఒకటే. అర్థమవుతుందా? ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి బోధ చేయడు, బోధలు బంద్. ఇప్పుడు బోధ చేస్తున్నాం, అరుస్తున్నాం, అదే 10 ఆజ్ఞలు పాటించండి, ధర్మశాస్త్రం పాటించండి, తోరా పాటించండి అని. అర్థమవుతుందా? ఇక చెప్పుకోవడాలు ఉండవు. ఎప్పటిదాకా చెప్పుకోవడం ఉంటుంది? 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభకు మునిపే బోధించడం జరుగుతుంది. 1000 ఏళ్ల పరిపాలన ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఇంకా బోధించడం అనేది ఉండదు. ఒకరికొకరు బోధించుకోవడాలు ఉండదు. ముస్లిం అని, క్రైస్తవుడు అని, హిందూ అని, అదని ఇవేమి ఉండవు. ఒకటే విధానం. భాషలు ఇట్లాగే ఉంటాయి, ఎవరి భాష వాళ్ళు మాట్లాడతారు. అర్థమవుతుందా? ఎబ్రు భాష మాట్లాడతారు, తెలుగు మాట్లాడేవాడు తెలుగు మాట్లాడతారు, హిందీ మాట్లాడేవాడు, ఎవరి భాష వాళ్ళకే ఉంటుంది. కానీ దేవుని ఆరాధించే విధానము ఒకటే టైం స్టార్ట్ అవుతుంది, ఒకటే టైం ఎండ్ అవుతుంది. ప్రతి సిస్టము ఒకటే, ప్రపంచం అంతా ఒకటే విధానం ఉంటుంది. దాన్నే 1000 ఏళ్ల పరిపాలన.
అర్థమవుతుందా? ఈ 1000 ఏళ్ల పరిపాలన మందిరంలో ఏం జరుగుతుంది అంటే లేవి గోత్రికులు యాజకత్వం చేస్తారు. అర్థమవుతుందా? యెహోషువనేమో ప్రధాన యాజకుడిగా మందిరం మీద అధికారిగా ఉంటాడు. మిగతా వాళ్ళు ఏం చేస్తారు? ఆయన చేతి కింద, యెహోషువ చేతి కింద లేవి గోత్రికులు యాజకత్వం చేస్తారు. అర్థమవుతుందా? ఈ యాజకత్వం చేయడం జరుగుతుంది. ఎట్లా చేస్తారు అంటే మీకు పస్కా బలి అనేది ఉండదు. ఎందుకంటే యేసుక్రీస్తు యాశ్వమిస్తే బలి అయిపోయాడు కాబట్టి ఆ బలి అనేది ఉండదు. మిగతా ఏం బలులు ఉన్నాయి? పాపం చేస్తే బలులు అర్పించేటి ఉన్నాయి కదా, బైబిల్లో రాయబడ్డ లేవియా కాండంలో, సంఖ్యాకాండంలో. పాపాలు మనుషులు చేయరు కాబట్టి పాప సంబంధమైన బలులు ఉండవు. ఒకటి పస్కా బలి ఉండదు, ఒకటి పాప సంబంధమైన బలులు ఉండవు. మరి ఏం బలులు ఉంటాయంటే కేవలం కృతజ్ఞతా బలులు, సమాధాన బలులు, షబ్బాత్ విశ్రాంతి దినం బలులు, పస్కా బలులు, అది అనుదిన బలులు, ఉదయం 3 గంటలకు బలి, మళ్ళీ సాయంత్రము 3 గంటలకు బలులు, సమాధాన బలులు, కృతజ్ఞత బలులే. ఇవి కంటిన్యూగా 1000 ఏళ్ల పరిపాలన జరుగుతూనే ఉంటాయి. అర్థమవుతుందా? ఇదే కంటిన్యూగా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఏం స్టాప్ అయింది? తండ్రి యొక్క పాలనలో ఏది లేదు. సాతాను యొక్క అధికారము కంప్లీట్ గా భూమి నుంచి తీయబడుతుంది. సాతాను అనేటోడు ఉండడు ఆ భూమి మీద. సాతాను, దాని సంతానము, దాని సైన్యము మొత్తము పాతాళ లోకంలో 1000 years అంటే దేవుడు పరిపాలనలో ఎవరు ఉంటారంటే ఓన్లీ దేవుడు, మనం, ఇంకెవరు ఉండదు. పరలోకపు తండ్రి మనమే. ఆయన మనల్ని పరిపాలిస్తుంటాడు. మనము ఆయనకు భక్తులుగా, చెప్పండి, దాసులుగా, ఇంకా పిల్లలుగా మనము ఆయనను ఆరాధిస్తూ, ఆహా ఇంత గొప్ప భాగ్యము, ఎంత గొప్ప ధన్యత అని చెప్పేసి మనము ఆ దేవుణ్ణి ఆరాధిస్తూ మన పనులు మనం చేసుకుంటాం. పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటాయి. ఉద్యోగం చేసేవాడు ఉద్యోగం చేస్తాడు, వ్యాపారం చేసేవాడు వ్యాపారం చేస్తాడు. అర్థమవుతుందా? పెళ్లిళ్ళు, పేరంటాలు అన్నీ ఉంటాయి. కానీ ఏముండదు? దురాత్మ, దాని సంతానం భూమి మీద ఉండదు. అర్థమవుతుందా? అపవిత్రమైన జనం అనేది, అపవిత్రత అనేది ఉండదు. నీకు నచ్చింది, నేను రొయ్యలు తింటాను ఒకడు, నేను ఇంకోటి పీతలు తింటా అంటే కుదరదు. అందరికీ అంటే నీ వెజ్, నాన్ వెజ్ తినాలంటే బైబిల్లో రాయబడ్డది తినాలి. వెజ్ తినాలంటే కూరగాయలు ఉన్నాయి అవి తినాలి. అంటే ఏదంతా క్రమం అంతా ఒకటే క్రమము, ఒకే విధానము భూమి మీద నడుస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది అంటే నెక్స్ట్ మనం ఉన్నాం. మనము 1000 ఏళ్ల పరిపాలనలో అడుగు పెడతాం. 1000 ఏళ్ల పరిపాలన అడుగు పెట్టినప్పుడు అప్పుడు 1000 ఏళ్ల పరిపాలనలో కొందరు పిల్లలు పుడతారు కదా, పెళ్లిళ్ళు అవుతాయి, పిల్లలు పుడతారు కదా. ఆ పిల్లలకి ఏం తెలియదు. ఆదాము నుంచి ఈ యొక్క 1000 ఏళ్ల పరిపాలన రాకమునుపు జరిగిన పాపాలు, ఘోరాలు, గీరాలు అవన్నీ ఆ తరాలకు తెలియదు. ఏ తరానికి? 1000 ఏళ్ల పరిపాలనలో పుట్టిన ఆ తరాలకు ఈ పాపం అంటే తెలియదు. పాపం ఎట్లుంటుందో వారికి అందదు. అప్పుడు మనం చెప్తాం 1000 ఈ 6000 సంవత్సరాలు అంటే ఆదాము మొదలుకొని 1000 ఏళ్ల పరిపాలన, తండ్రి పరిపాలన రాక మునుపు సాతాను మనుషులను ఎలా భ్రమ పెట్టింది, ఎలా మోసం చేసింది, ఒకరికొకరు కయ్యను ఏబేలు ఎలా చంపుకున్నారు, ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. కాబట్టి అయ్యో ఇంత ఘోరంగా మనుషులు బ్రతికారా, మనుషులు ఇంత ఘోరంగా జీవించారా, సాతాను వలలో చిక్కుకొని సాతాను దెబ్బకు ఇలా ఇన్ని వర్గాలుగా, ఇన్ని ప్రాంతాలుగా, ఇన్ని బార్డర్స్ గీసుకొని, దేశానికి బార్డర్లు గీసుకొని రకరకాల వర్గాలు, రకరకాల కొట్లాటలు, పంచాదులు ఇవన్నీ విన్నప్పుడు, ఆ తరం విన్నప్పుడు విచిత్రంగా వింటారు. ఎట్లా వింటారు? కొట్లాట అంటే వాళ్ళకి తెలియదు. ఒకరితో ఒకరు ఎలా కొట్లాడుకుంటారో వాళ్ళకి తెలియదు. ఒకరు ఎలా దూషించుకుంటారో ఆ తరానికి తెలియదు. ఆ తరానికి ఏం తెలుసు అంటే ఉదయం లేస్తామా, రెడీ అయినావా, ఉద్యోగం చేసుకున్నావా, వ్యాపారం చేసుకున్నావా, దేవుని ప్రార్థన చేసుకున్నావా, ఆజ్ఞలు చదువుకున్నావా, ఇది తప్ప వేరేది తెలియదు. అంటే పాపం అనేది తెలియదు.
వాళ్ళు ఎట్లా ఉంటారంటే, అమ్మో ఇంత ఘోరంగా సాతాను దాని సంతానము పాతాళ లోకంలో బంధించడం జరిగింది కాబట్టి భూమి అంతా పీస్, ప్రశాంతముగా సంతోషముగా అందరూ ఆనందంగా అందరూ హ్యాపీగా, ఉన్నవాడు లేనివాడు దళితుడు అంత ఏమీ ఉండదు. అందరూ సమానంగా ప్రేమిస్తుంటారు, అందరూ సమానంగా మర్యాదిస్తుంటారు. అర్థమవుతుందా? డబ్బున్నోడు వస్తే ఒక మర్యాద, డబ్బు లేనివాడు వస్తే ఒక మర్యాద, ఇలాంటివి ఏమి ఉండవు. ఒక ఉద్యోగం చేసేవాడు తక్కువ డబ్బు ఉండొచ్చు, వ్యాపారం చేసేవాడు ఎక్కువ డబ్బు ఉండొచ్చు, ఆ కాలంలో ఉంటది. కానీ ఈక్వల్ అంటే సమసమాజ స్థాపన, అందరూ సమానంగా ప్రేమించుకోవడం, కలిసి భోజనం చేయడం, కలిసి పడుకోవడం, కలిసి మాట్లాడుకోవడం ఉంటది తప్ప పాపం అనేది కనబడదు, పాపం అనేది వినబడదు. అర్థమవుతుందా? వ్యభిచారాలు ఉండవు, దొంగతనాలు ఉండవు, విగ్రహారాధన ఉండదు, తల్లిదండ్రులను తీసుకొచ్చి ఓల్డేజ్ లో ఏసుడు ఉండదు, నరహత్యలు ఉండవు, వ్యభిచారాలు ఏవి భూమి మీద నువ్వు చూద్దామన్నా కూడా, నువ్వు విందామన్నా కూడా నీకు వినబడదు, కనబడదు. ఏముంటాయంటే ఓన్లీ పరలోకపు తండ్రి యొక్క పరిపాలన నడుస్తుంది. ఇట్లాగే ఉంటారు మనుషులంతా, ఇలాగే ఎన్ని ఉంటాయి, అందరు హ్యాపీగా ఉంటారు. కొట్లాటలు, పంచాదులు, దోషణలు, వ్యభిచారాలు ఏమి ఏమి ఉండవు, ఇంకా యుద్ధాలు ఉండవు. అర్థమవుతుంది? ఏమీ లేకుండా, అసలు పాపం అనేది లేకుండా భూమి పరిపాలించడం జరుగుతుంది పరలోకపు తండ్రి. ఎంత గొప్ప విషయం ఇది! అప్పుడు ఆ పిల్లలు ఏం చేస్తారంటే కథలుగా చెప్పుకుంటారు. ఓహో, దురాత్మలు ఈ విధంగా ఉండేనంట, అర్థమైందా? దురాత్మలు ఈ విధంగా ఒకరినొకరు చంపుకునేటట్టు చేసినాయంట, దురాత్మలు ఇట్లా వ్యభిచారం చేసేటట్టు చేసినాయంట, వ్యభిచార శాలలు ఉండేటంట, ఒకరి భార్యతో ఇంకోడు పోయేటోడంట, ఈ జారత్వం ఉండేదంట, మడ్డలు ఉండేటంట, తల్లిదండ్రులను ఓల్డేజ్ హోమ్లో వేసేవాళ్ళంట అని ఈ యొక్క ఆదాము నుంచి జరిగిన ఈ యొక్క పాప సంబంధమైన ఈ 6000 సంవత్సరాల హిస్టరీని వీళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు పుట్టిన పిల్లలు కథలుగా చెప్పుకొని ఆశ్చర్యపోతారు. ఇలా ఉండేదా? అబ్బా, మన తరం ఎంత గొప్పది, మనము అలాంటిది లేకుండా బ్రతుకుతున్నాం, అసలు అలాంటిదే లేదు, అలాంటి జీవితమే మనకు లేదు, మనం డైరెక్ట్ గా పరలోకపు తండ్రి పరిపాలనలో మనం ఉన్నాము అని ఎంతో సంతోషము, ఎంతో కృతజ్ఞత తండ్రికి వారు తెలియజేస్తారు. ఈ తరాన్ని చూసి ఇంత ఘోరమైన బ్రతికేలా వీళ్ళు మనుషులు, ఇంత విభేదాలు, ఇంత పాపాలు, ఇంత వ్యతిరేకత, ఇంత దూషణ, ఒకరు మనసులో ఒకరు దూషించుకోవడం, అవమానించుకోవడం, నిందించుకోవడం, చంపుకోవడము, దేవుని కాదని పనికి వాని రాళ్ళు రప్పలకు మొక్కి వాళ్ళు దేవుడు అన్న వాళ్ళంటే వాళ్ళు నవ్వుకుంటారు. ఆ తరం ఏం చేస్తుంది? నవ్వుకుంటది, ఆశ్చర్యపోతుంది. ఇంత ఘోరంగా జరిగిందా? దురాత్మ ఇంత భ్రమ పెట్టిందా మనుషులను? లోకాన్ని ఇంత నాశనంలోకి తీసుకెళ్ళిందా? ఇంత నీచమైన జీవితాన్ని దురాత్మ అండోర్లో ఉండి మనుషులు బ్రతికారా అని ఆ తరాలు కథలుగా చెప్పుకొని ఆశ్చర్యపోతారు, నవ్వుకుంటారు, విభ్రాంతికి లోనైపోతారు. అర్థమవుతుందా? ఇప్పుడు చూస్తున్న ఈ లోకం ఇది కాదు. అసలు మనం చూస్తున్న లోకము, మనం ఒకరినొకరు కక్షించుకోవడం, ఒకరినొకరు దూషించుకోవడం అనేది ఇది దేవుడి పరిపాలన కాదు, ఇది దురాత్మకు సంబంధించినది. ఇది కంప్లీట్ గా దురాత్మ హ్యాండ్ ఓవర్ లో నడుస్తున్నది. దేవుని శక్తి ఎప్పుడైతే మనకు ఆవరిస్తుందో అప్పుడు మనం దేవుడిలోకి వచ్చాం. అర్థమైందా? దేవుడిలో రాలేం, మనం అందరం పాపాలు చేసుకొని బతికేటోళ్ళం. అర్థమైందా? మనం అంతా కొట్లాటలు పంచాయతీలో ఉండేవాళ్ళం. నేనైతే ఒక మంచి రౌడీని గుండా అవుదాం అనుకున్నా, ఒక మంచి తనంగా ఉండి. అర్థమైందా? మంచి గుండాని అంటే ఎవడన్నా వచ్చి మా అన్యాయం జరుగుతుందంటే వాడి పక్షాన వాటితో ఎదుటోళ్ళకి కొట్లాడి వానికి న్యాయం చేయాలని మంచి గుండా అవుదాం అనుకున్నా. అంటే అలా అయ్యేటోనేమో చెప్పలేము. కానీ ఎప్పుడైతే పరలోకం తండ్రి మనం దర్శించి మనతో మాట్లాడి మనల్ని మార్చుకున్నారు తప్ప మనం జాగ్రత్తగా ఉండగలుగుతాం. లేదంటే మనం కూడా లోకంలో
చూస్తున్నాం కదా. అంటే అది క్రైస్తవులే ఉండొచ్చు, ఎవరైనా ఉండదు, అందరూ పాపంలోనే ఉన్నారు. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఫేమస్ అవుతున్నా అనుకో, నా వెనకాల ఇంకోటి బాగా పడుతుంటాడు, అమ్మో దర్శన్ ఫేమస్ అయిపోతున్నాడు, దర్శన్ వాక్యం బాగా చెప్తున్నాడు. అట్లాంటివి ఉండవు వేళ్ళ పరిపాలనలో. అసలు ఏమంటారు దాన్ని, ఏమంటారు, ఈర్ష్య. ఈర్ష్య ఈర్ష్య అనేది ఉండదు. ఈర్ష్య అనేదే ఉండదు. ఒకడు బోధిస్తున్నా, ఒకడు ఫేమస్ అవుతున్నా, ఒకడు బాగా డబ్బు సంపాదిస్తున్నా, ఈ ఏడుపులు, ఈ అంగలార్పులు ఇవన్నీ ఏముండవు. అర్థమైందా? వాడు బాగున్నాడు, వాడు పచ్చగున్నాడు, ఇవన్నీ ఏముండవు. అబ్బా ఎస్, దేవుడు ఆయన ఆశీర్వదించాడు, ఆయన సంతానాన్ని ఆశీర్వదించాడు, ఆయన వ్యాపారాన్ని ఆశ్రయించాడు, ఆయన ఉద్యోగాన్ని ఆయన కుటుంబాన్ని అని అనుకుంటారే తప్ప కక్షలు, కార్పణ్యాలు, విభేదాలు, తేడాలు, కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు, దేశాలు ఇవేమీ ఉండవు. ఇవన్నీ సుస్పష్టంగా బైబిల్లో రాయబడ్డాయి. అర్థమవుతుందా? అప్పుడు ఆ 1000 ఏళ్ళు ఎట్లా ఉంటుందంటే ప్రశాంతమైన వాతావరణం, ప్రశాంతమైన జీవితాలు ఈ నడుస్తూనే ఉంటాయి. ఈ యొక్క రెండో మెస్సయ్య ఎవరైతే ఉన్నారో ఆయన కొంతకాలము ప్రైమ్ మినిస్టర్ గా ఇజ్రాయెల్ దేశానికి ఉండి ఏం చేస్తాడు, ఆయన కామన్ గా చనిపోవడం జరుగుతుంది. యోషువ కూడా కొన్ని సంవత్సరాలు, ఎందుకంటే ఈ లేవి గోత్రికులు వీళ్ళకి అలవాట్లేదుగా మందిరంలో ఎలా యాజకత్వం చేయాలో అవన్నీ వీళ్ళిద్దరూ ఒక అంటే వాళ్ళకు అలవాటు లేని గోత్రము మిగతా గోత్రాల వారికి దేవుని మందిరాన్ని ఎలా నడపాలి, దేవుని మందిరంలో ఎలా ఉండాలని అంత ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ చనిపోవడం జరుగుతుంది. అర్థమవుతుందా? వీళ్ళిద్దరు చనిపోయిన తంగా లేని గోత్రాలకు ఏమైపోతుంది, ఎలా యాజకత్వం చేయాలో అలవాటు అయిపోతుంది. అట్లా 1000 ఏళ్ళు కంటిన్యూగా కొనసాగుతుంది. అర్థమవుతుందా? కంటిన్యూగా ఎప్పుడైతే 1000 ఏళ్ళ పరిపాలన అయిపోతుందో, 1000 years భూమి మీద పరలోక తండ్రి పరిపాలన అయిపోతుందో, ఆ వెలుగు ఏమవుతుందంటే పరలోకానికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ మేఘము వెళ్ళిపోతుంది. అప్పుడు పాతాళ లోకములో బంధింపబడ్డ దురాత్మలను మళ్ళా భూమి మీదకి వదలడం జరుగుతుంది. ఈ సృష్టిలో మీకు ఎవ్వరు చెప్పరు. ఈ 2 దేశాలు ఉన్నాయి ప్రపంచంలో, యూదులకు కూడా ఈ విషయమో తెలియదు. దీన్ని నేను తప్ప ఈ భూమి మీద ఎవరు చెప్పడానికి అధికారము లేదు, అర్హత అంతకన్నా లేదు. అప్పుడు ఏవైతే దురాత్మలు ఇప్పుడు ఉన్నాయో వాటినన్నిటిని బంధిస్తే, అప్పుడు దురాత్మలను మళ్ళా భూమి మీదకి వదిలినప్పుడు మళ్ళా మనిషిలో పాపాలు చేయడం మళ్ళా స్టార్ట్. అర్థమవుతుందా? ఇప్పటికన్నా ఇంకా 1000 రెట్లు ఎక్కువ అవి ఏం చేస్తాయంటే పాతాళ లోకంలో బంధింపబడ్డాయి. కాబట్టి అంటే జైల్లో నుంచి ఒక విలన్ ఎలా వస్తే బయటికి క్రోధంతో వస్తాడో, సినిమాలో మధ్యలో ఒకవేళ హీరోని మొదట్లోనే జైల్లో వేశారనుకో, ఆ మధ్యలో అతను వదిలేస్తే కోపంతో ఎలా రగులుకొని వస్తాడో, దురాత్మ దాని సంతానం దాని ఒక సైన్యం రగులుకొని మళ్ళా భూమి మీదకి రావడం జరుగుతుంది. అప్పుడు ఇంకా ఎక్కువ, ఇంకా 1000 రెట్లు పాపం జయించడానికి అవి ప్రయత్నం చేస్తాయి. అప్పుడు ఈ మనుషులు ఏ తరమైతే అసలు పాపం అంటే తెలియకుండా వినకుండా ఉన్నదో ఆ తరము ఆశ్చర్యపోతుంది. ఏం జరుగుతుంది? ఇప్పటి వరకు 1000 ఏళ్ల పరిపాలన ఎంతో ఆనందంగా, ఎంతో సంతోషంగా, ఎంతో దేవుని ఆరాధించుకుంటా ఉన్నామే, ఎంతో గొప్పగా ప్రపంచ భూమి అంతా శాంతము ఉందే, ఇప్పుడు అంతా గందరగోళం అయిపోయి పాపాలు, చంపుకోవడాలు, వ్యభిచారాలు, దొంగతనాలు, మళ్ళా విగ్రహాలు ఇవన్నీ మళ్ళీ స్టార్ట్ అయిపోతే అంత ఆశ్చర్యంలో వెళ్ళిపోతాయి. అప్పుడు ఎవరైతే పాపము చేయకుండా ఉంటాడో వాడు ధన్యుడు. అప్పుడు ఎవరైతే పాపం చేయకుండా జాగ్రత్త తీసుకుంటారో వాడు ధన్యుడు. ఇంత 1000 ఏళ్ల పరిపాలన ఇలా ఉంటది. 1000 ఏళ్ల పరిపాలన ముందు ఏం జరుగుతుందో చెప్తున్నాను. 1000 ఏళ్ల పరిపాలన ఎలా జరుగుతుందో, 1000 ఏళ్ల అనంతరం ఎలా జరుగుతుందో కూడా ఈరోజు మీకు చెప్పడం జరుగుతుంది. ఇది చాలా ప్రతి మనిషికి, ప్రతి క్రైస్తవుడికి ఈ మాటలు తెలియాలి.
అందరూ ఇలాగే ఉంటారు, అంత సంతోషంగా ఉంటారు 10 ఏళ్ళ పరిపాలన. కానీ దానికి ఏముంది చెప్పండి. చూడండి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. నేను చెప్పింది రైటా కాదా చదివితే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు 20వ అధ్యాయం మొదటి చూస్తే 1000 ఏళ్ళు బంధించడం జరుగుతుంది. మరి విడుదల ఎప్పుడు జరుగుతుంది? 7వ అధ్యాయం 7వ వచనం. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిశల యందు జనములను లెక్కకు సముద్రం ఇసుకలోన గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారి యుద్ధమునకు చెవుటకై వాడు బయలుదేరును. వాడు భూమి అంతటా వ్యాపించి, ఎవరు? దురాత్మలు భూమి అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరములను ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకములో నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించును. వారిని మోసపరిచిన అపవాదిని అగ్ని గంధకముల గుండములో పడివేయబడును. అచట క్రూర మృగను అబద్ధ ప్రాప్తులు ఉన్నారు. వారు యుగములు రాత్రింపగలు బాధింపబడుదురు. ఇంకా అర్థమైందా? ఇప్పుడు మీకు ఏమన్నా మళ్ళా దురాత్మను వదులుతారు, మళ్ళా మనుషులు పాపం చేస్తారు. అప్పుడు పరలోకపు ఏం చేస్తారంటే కొన్ని సంవత్సరాలు నడుస్తుంది, మళ్ళా పాపాలు కొన్ని సంవత్సరాలు నడుస్తుంది. నడిచిన తర్వాత మళ్ళా వాటిని పర్మనెంట్ గా, అర్థమైందా, దురాత్మలను ఇంకా పర్మనెంట్ గా పాతాళ లోకంలో బంధించడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా రుచి తెలవాలిగా, దురాత్మలు ఎలా ఉంటాయో. కథలుగా విన్నారు కదా ఇప్పటి వరకు 1000 ఏళ్ళ పరిపాలనలో 1000 ఏళ్ళు వింటారు కదా ఈ కథలన్నీ. మరి వాళ్ళు కూడా ఆ రుచి చూడాలి కదా, అర్థమైనా? అప్పుడు వింటే మళ్ళా ఏం చేస్తాయి, మళ్ళా కొట్లాటలు పంచాదులు మళ్ళా ప్రారంభిస్తాయి. అందుకని నేనేమంటున్నానంటే మీరు మీ సంతానం ఈరోజు ఏం చేయాలి? ధర్మశాస్త్రంలోకి నిలబడాలి. 10 ఆజ్ఞల్లో నిలబడండి, త్వర పాటించండి. నేనేం చెప్తున్నానో అది పాటిస్తే మీరు ఒకవేళ బ్రతికుంటే 1000 ఏళ్ళ పరిపాలనలోకి ప్రవేశిస్తారు. ఒకవేళ బ్రతికి ఉండలేదనుకో, మన తరాలన్నా మన పిల్లలన్నా 2060 ఏళ్ళ బ్రతికి ఉంటారు కదా. బ్రతికి ఉండాలంటే ముందు మనం ఏం కావాలి? సెటిలైట్ కావాలి. మనము 10 ఆజ్ఞల్లో ధర్మశాస్త్రం నిలబడి దేవుడు ఒక్కడే, దేవుని విధానం అంతా ఒక్కటే అని చెప్పి మనం ఈరోజు అంగీకరించి ఈ యొక్క ధర్మశాస్త్రంలో నేను చెప్పిన మాటలు విని ఉన్నట్టయితే మీ ఇంటి మీద, మీ కుటుంబం మీద ఉన్న శాపం తొలగిపోయి అప్పుడు మీరు, మీ పిల్లలు, ఒకవేళ మీరు బ్రతికి లేకపోతే మీ పిల్లలైనా బ్రతికి ఉండి ఆ 1000 ఏళ్ళ పరిపాలనలోకి ప్రవేశించడం జరుగుతుంది. అయితే ధన్యత అప్పుడు. ఎందుకంటే చాలా మంది కొన్ని ఏమంటారు, వాళ్ళ కుటుంబ పేరు అంటే వాళ్ళ సర్నేమ్ కూడా మాయమైపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, అవునా కదా? వాళ్ళ తరాలు లేవనుకో. ఇప్పుడు మనం పిల్లలు అన్నాము, ఆ 10 ఏళ్ళకు 20 ఏళ్ళు వాళ్ళు చచ్చిపోయారు అనుకో, ఇంకా సంతానం ఎక్కడ ఉంటుంది? 3-4 తరాలు శిక్షణకు వెళ్ళిపోయారు అంటే 1000 ఏళ్ళ పరిపాలన వస్తుంది. అప్పుడు మన సంతానం, మన పేరు, మన ఊరు ఏముండదు. అందుకని మనం ఏం చేయాలంటే ఈ రోజే 10 ఆజ్ఞలు పాటించడం, ఈ రోజే ధర్మశాస్త్రం పాటించి మనం నేను ఏదైతే చెప్తున్నానో, నేను ఏదైతే బోధిస్తున్నానో అదే ప్రకారం జీవించినట్టయితే మీరు కానీ లేకపోతే మీ తరాలు కానీ రేపు 1000 ఏళ్ళ పరిపాలనలోకి ప్రవేశించి ఆ పరలోక తండ్రి అంటే ఈ సృష్టికర్త పరిపాలనను చూడగలుగుతారు కళ్ళారా. సృష్టికర్త ఒక పరిపాలనను మీరందరూ చూడగలుగుతారు, వెళ్ళి చూడగలుగుతారు. అబ్బా, దేవుడి పరిపాలన ఎంత బాగుంది, ప్రపంచం అంతా ప్రశాంతం ఉంది, కొండలు, గుట్టలు, సముద్రాలు, మనుషులంతా పరిశుద్ధముగా, నిర్దోషముగా, సస్యశ్యామలంగా, ఆనందంగా ఉంటాయి. పంటలు నష్టపోవడాలు ఉండదు, అర్థమవుతుందా? అంత సవ్యంగా హ్యాపీగా జరిగిపోతూ ఉంటారు. అందుకనే ఈ రోజు ఏం చేయాలి? ప్రతి నరుడు, ప్రతి మనిషి ఏం చేయాలి? దేవుడి వైపు, పరలోక తండ్రి వైపు తిరగాలి. నా వైపు అంటే దర్శన్ వైపు తిరిగితే దర్శన్ అన్ని విషయాలు బోధించడం జరుగుతుంది.
సో ఇంత అద్భుతమైన విషయము మీరందరూ కుటుంబాలు ఈ మాటలు వినండి. నేను ఉన్నాను ఈ భూమి మీద, నేనున్నాను ఇక్కడ బహదూర్పల్లిలో. నన్ను ఫాలో అయితే మీకు ఇంకా వీటిని వివరణ అంటే ఇంకా వివరంగా మీకు వివరించి పరిపూర్ణులుగా నిర్దోషులుగా మిమ్మల్ని తయారు చేసే కెపాసిటీ పరలోకపు తండ్రి నాకు ఇచ్చారు. కాబట్టి మీరందరూ ధర్మశాస్త్రం లాని పాటించి మీరు పరిపూర్ణులుగా ఉండి 1000 ఏళ్ల పరిపాలనలోకి పరలోకపు తండ్రి యొక్క సృష్టికర్త 1000 ఏళ్ల పరిపాలనలోకి ప్రవేశించాలని నేను కోరుకుంటున్నాను. యేసుక్రీస్తు యాశ్వమేస ఎవరు ఉండరు. అర్థమవుతుందా? మీకు చెప్పిన దాన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎవరుంటారు? రెండో మెస్సయ్య ఉంటాడు, యెహోషువ ఉంటాడు. పరలోకపు తండ్రి భూమిని పరిపాలించడం జరుగుతుంది. వీళ్ళిద్దరు చనిపోయిన తర్వాత కూడా పరలోకపు తండ్రి 1000 ఏళ్ల పరిపాలన కంటిన్యూగా ఉండడం జరుగుతుంది. ఓకే, ఇది మీరు ఈ విషయాన్ని నెంబర్ వేసుకోండి. వాక్యాలు నేను ఇచ్చిన రిఫరెన్సులు ఇంకా చూసుకొని రిఫరెన్సులు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ మీరు మరి గ్రహించి మరి ఈ యొక్క బహదూర్పల్లిలో ఉన్న సంఘానికి వచ్చి అనేక విషయాలు నేర్చుకొని పరిపూర్ణులుగా నిర్దోషులుగా ఉండి 1000 ఏళ్ల పరిపాలనలో మీరు మీ కుటుంబాలు అడుగు పెట్టాలని నేను మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.